జానీ మాస్టర్ విషయంలో ఒక పోస్ట్ పెట్టింది ఝాన్సీ గారు. కోర్టు జానీ మాస్టర్ వ్యతిరేకంగా తీర్పిచ్చిందంట. ఇప్పుడు నిజంగా జానీ మాస్టర్ గారు బెయిల్ మీద వచ్చి ఆయన ఏందో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. ఆయన చేశాడా లేదా అనేది కోర్టు తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా దీని గురించి ఎక్కడ స్పందిస్తూ నన్ను ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఇంటర్వ్యూస్లో చెప్తుంది నన్ను చేశాడు ఇలా అని. ఇప్పుడు చేసే వాళ్ళైతే ఎప్పుడో చెప్పారండి. ఇప్పుడు ఆయనకు నేషనల్ అవార్డు వచ్చే టైంలో చేయడం ఎందుకంటే ఇది ఒక ఎదిగే మనిషిని ఎవరో బలవంతంగా తొక్కుతున్నారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో పాలిటిక్స్లో ఉన్న ఎక్కడైనా ఎదుగుతున్నారు అంటే వాడిని దింపాలి కిందికి అని అనుకుంటున్నారు. అలాగే జానీ మాస్టర్ కూడా ఇప్పుడు ఎన్ని రోజులు గమ్మునున్నప్పుడు నేషనల్ అవార్డు వచ్చే టైంలో ఎందుకు తొక్కుతున్నారు అని నా అభిప్రాయం. ఝాన్సీ గారు కూడా ఆమె సీనియర్ నటిగా ఎన్నో సీరియల్స్ ఎన్నో సినిమాలు చేశారు కాబట్టి ఆమె ఒక ఆలోచించుకొని ఇది పోస్ట్ పెట్టింటే బాగుండు. నిజంగా జానీ మాస్టర్ అంటే ఆవిడ తప్పుగా పెట్టలేదు పోస్ట్. ఆవిడ ఎందుకు పెట్టిందంటే అమ్మాయికి సపోర్ట్గానే పెట్టింది. అంటే అమ్మాయిల విషయంలో నో మీన్స్ నో అని చెప్పేసి పెట్టింది ఆవిడ. అంటే నో మీన్స్ నో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నమ్ముతుంది ఇది నిజమని చెప్పేసి. ఇప్పుడు ప్రతి అమ్మాయిలు డ్యాన్స్ మాస్టర్లుగా ఒక అసిస్టెంట్ ప్రతి సినిమాలో చేస్తున్నారు ప్రతి డ్యాన్స్ మాస్టర్స్కి. ఇది ఒక్కటి విషయం జరిగింది కాబట్టి ఇష్యూ అయింది. నిజంగా ఇది నిజమే అయితే జానీ మాస్టర్ కూడా శిక్షకి అర్హుడే అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేశాడో లేదో ఆయనైతే బయటకు వచ్చి హ్యాట్సాప్ చెప్తూ అందరూ నన్ను నమ్మిన వారికి నమ్మలేని వారికి కూడా థ్యాంక్స్ చెప్పారు. ఆయన నిజంగా ఒక వ్యక్తిని మరీ ఆల్రెడీ దిగజారి ఆన బాధల్లో ఉండి బయటికి వచ్చాడు. మళ్ళీ ఇలాంటి తీవ్ర పరిమాణం వల్ల మళ్ళీ కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. కోర్టు కూడా నమ్ముతున్నట్టే కొంచెం ఇంకా రావాలి కదా. ఆయన ఫుల్ బెయిల్లో ఉన్నాడు కాబట్టి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఇంకా నిరపాలు నిజంగా అమ్మాయి కూడా వచ్చి కోర్టుకు వచ్చి ఇది జరిగిందని చెప్తే నిజంగా శిక్ష పడుతుంది. సో అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాలనే. ఇప్పుడు ఝాన్సీ గారికి కూడా అక్కడ ఓన్లీ మనోడే కాదు చాలామంది ప్రొడ్యూసర్లు హీరోలు కూడా చేస్తారు. అవి కూడా బయటికి తీయండి అప్పుడు హ్యాట్సాప్ చెప్తాం. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానల్లో కూడా హీరోయిన్లు సీరియల్ ఆర్టిస్టులు ఆ డైరెక్టర్ ముందుకు రారు కదా. అంటే సహకరించండి. మీరు నిలబడ్డ ఇప్పుడు పోస్ట్ చేసేసి ఒక జానీ మాస్టర్ వీక్గా ఉన్నాడు అని ఆయన అంటే మళ్ళీ పోస్ట్ చేయడం కాదు. ఇంకా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎంతోమంది అమ్మాయిలు హింసిస్తున్నారంట. వాళ్ళు కూడా మీరు అందరికి సమాన న్యాయం చేస్తే ఝాన్సీ గారి పోస్ట్కి న్యాయం ఉంటుంది. విషయంలో ఒకటి న్యాయం చేస్తే మిగతా వాళ్ళు కూడా ధైర్యం వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీ జానీ మాస్టర్ గారు తప్పు చేశాడని నిరూపిస్తే 100% ఎంత స్థాయిలో వ్యక్తి అయినా తప్పే అవుతుంది. కాబట్టి ఝాన్సీ గారు ఇంకొంచెం స్పందించి ఇంకొంచెం గట్టిగా చేస్తే బాగుంటుందండి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనకి వ్యతిరేకంగానే చేసిందంట. జానీ మాస్టర్ వ్యతిరేకంగానే ఉంది. అంటే కొంతమంది సపోర్ట్ ఇస్తున్నారు, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. చూడాలి ఇంకా ఏమవుతుందో అనేది. అంటే అమ్మాయికి సపోర్ట్ కొంచెం తక్కువైందంటారా జానీ మాస్టర్ క్రేజ్ వల్ల? లేదు, అమ్మాయికి కూడా సపోర్ట్ ఎక్కువనే ఉంది. చాలా మంది ఇస్తున్నారు. మేబీ జానీ మాస్టర్ కూడా ఎక్కడో తప్పు చేయడం ఆయన కొరియోగ్రాఫ్లోనే టాప్ అలాంటి వాడు కాదు విడిచిపెట్టాలంటారు ఈసారికి. అలా అనను నేను, కానీ జానీ మాస్టర్ గారికి సపోర్ట్ అక్కడ కొరియోగ్రాఫ్ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా బాగా జానీ మాస్టర్ అంత మంచోడే అట్లా చెడ్డవారు కాదు అని కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి జానీ మాస్టర్ గారు నిజంగా తప్పు చేసిన నిరూపించబడితే కోర్టుకి శిక్షకు అర్హులని. ఎందుకంటే ఏదైనా న్యాయం పరంగా జరగాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇన్వాల్వ్ కాలేదు, వెంటనే సభ్యత్వం రిలీజ్ చేశారు. కాబట్టి ఆయన నిజంగా తప్పు చేయలేదు ఆయన మనస్సాక్షిగా నిరూపించుకోగలిగితే ఆయన మంచితత్వాన్ని ఆయనే నీతి నిజాయితీగా నిరూపించుకుంటే నిజంగా గట్టెక్కుతారని నా అభిప్రాయం అండి.